టుడే 18 న్యూస్ మంతనిలోని ప్రెస్ క్లబ్ లో గురువారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో లక్షలాది మంది దివ్యాంగుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించాల్సిన ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ మనోధైర్యాన్ని కోల్పోయే విధంగా సోషల్ మీడియా వేదిక అయిన ట్విట్టర్ ద్వారా మాట్లాడడం బాధాకరమన్నారు. ఐపీఎస్ ఐఏఎస్ లోనే దివ్యాంగులకు సైతం రిజర్వేషన్ కల్పించాలని సూచించాల్సింది పోయి ఐఏఎస్ లో దివ్యాంగులకు రిజర్వేషన్ ఎందుకని మాట్లాడడం మమ్మల్ని ఎంతగానో బాధించిందన్నారు. చేసిన వాక్యాలు విధానంలో మనోభావాలు నిర్దేశించిన ఆత్మగౌరవాన్ని కించపరిచే విధంగా ఉంది. వాటిని మేము తీవ్రంగా ఖండిస్తూ మూడి రాష్ట్రంలోనే వికలాంగుల హక్కుల పోరాటం ఏర్పాటు చేసుకొని మన డిమాండ్లను సాధించుకోవడమే కాకుండా వారి ఆత్మగౌరవం కోసం బతకడం కోసం ఆనాటి ప్రభుత్వమైనా నేటి ప్రభుత్వమైనా దాన్ని కొనసాగిస్తున్నది. మరి ఇలాంటి అధికారులు పట్ల మీరు కొంచెం చూసి వారిని చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా నేటి ప్రభుత్వంలో ఉన్నటువంటి సీఎం గారి గౌరవనీయులైన సీఎం గారికి మరియు ఈ రాష్ట్ర మంత్రివర్యులు దుద్దుల శ్రీరావు గారికి తెలియజేస్తూ వారిని విజ్ఞప్తి చేయడం కోరలేదు. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించాల్సినటువంటి అధికారులు ఏదైతే వారిలో ఒక మనోధైర్యాన్ని కోల్పోయే విధంగా వ్యాఖ్యలు ట్విట్టర్ ద్వారా చేసినటువంటి స్మితా సబర్వాల్ చేసిన వ్యాఖ్యలు కూడా మంచి రోజుగా దివ్యాంగుల పక్షాన మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఒక ఐఏఎస్ అధికారులై ఉండి గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన అహంతో మాట్లాడిందా లేదా తనపై పూర్తి స్థాయి అధికారులను మాట్లాడిందా తెలియదు. కానీ భారత రాజ్యాంగం, పార్లమెంటు, శాసనసభలు, లోకసభలు మా యొక్క దివ్యాంగుల సంక్షేమం కోసం ఉన్నటువంటి హక్కులను కాలరాసే విధంగా మాట్లాడిన వ్యాఖ్యలను మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎవరైతే వికలాంగులకు సంబంధించిన దివ్యాంగులకు సంబంధించినటువంటి ఐఏఎఫ్ఎస్లు కానీ ఐపీఎస్లలో ఎందుకు లేవని ప్రశ్నించాల్సిన ఒక ఐఏఎస్ అధికారి ఐఏఎస్లో ఉండడం అని చెప్పేసి మాట్లాడడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఎంతోమంది లక్షలాదిగా మందిగా ఉన్నటువంటి మా వికలాంగుల్లో ఒక నైరాశ్యం నింపింది ఆమె వ్యాఖ్యలు. కాబట్టి దీనిపై మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. వెంటనే మా తెలంగాణ సంబంధించినటువంటి వికలాంగుల సమాజానికి కూడా ఆమె బహిరంగంగా క్షమాపణ చెప్పాలని చెప్పేసి గత వారం రోజులుగా మామూలు చేస్తున్నా కూడా ఇప్పటి వరకు అమలు స్పందన లేదు, ప్రభుత్వంలో కూడా స్పందన అని చెప్పేసి మీ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఏదైతే ఆమె మీద వెంటనే వికలాంగుల చట్టం సెక్షన్ 92 ప్రకారం కేసు నమోదు చేయడమే కాకుండా ఏదైతే భారత శిక్షా స్మృతి దాని ప్రకారంగా మన కొత్తగా చట్టాల ప్రకారం కూడా ఆమె మీద కేసు నమోదు చేయాలి. అదేవిధంగా ఆ యొక్క ఏదైతే ప్రవర్తన నియమావళి, ఉద్యోగుల ప్రవర్తన నియమావళి కింద ఆమె మీద శాఖాపరమైన చర్యలు కూడా తీసుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఎవరైనా దివ్యాంగులను కించపరిచినా ఏది చేసినా మా తెలంగాణ ఉన్న అదేవిధంగా మా మంత్రిని కానీ పెద్దపల్లి జిల్లాలో ఉన్నటువంటి దివ్యాంగుల సమాజం ఎవరు కూడా ఊరుకోరని, కాబట్టి దివ్యాంగుల మీద కామెడీ చేసినప్పుడు చాలా ఆచితూచి వ్యవహరించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా సూచిస్తూ స్మితా సబర్వాల్ గారు వెంటనే బహిరంగంగా మరొకసారి దివ్యాంగుల సమాజం మీద చేసినటువంటి వ్యాఖ్యలు ఉపసంహరిస్తూ ఆమె క్షమాపణ చెప్పని చెప్పి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. వికలాంగుని మరి తోటి వికలాంగుల దేశవ్యాప్తంగా కూడా వికలాంగులు ఎవరున్నా కూడా అది సహించవలసిన విషయం కాదు. ఒక పెద్ద పోస్ట్లో ఉండి పార్టీలు ప్రభుత్వాలు మారినట్టు గౌరవపదం పోస్ట్లో ఉండి అది మాట్లాడు చాలా బాధాకరం. మరి అందరు కాదు, వికలాంగులు అనేటువంటి కూడా సామర్థ్యంగా ఉన్నారు, తెలివిగా ఉన్నారు. అందరితో కాదు పోస్టులు కొట్టేది. రాత పరీక్షకు నువ్వు సిద్ధమా అని చెప్పి ఒక మహిళా సోదరిమణి కూడా వికలాంగులు సవాలు తీసుకోవడం జరిగింది. దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాం.